శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం సుమతి శతకంలోని కొన్ని పద్యాలు చెప్పుకుందాం. మొదటి పద్యం: శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు ఔరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతి. భావం: ఓ మంచి బుద్ధి కలవాడా, శ్రీరాముని కరుణ చేత జనులందరూ మెచ్చినట్లు అందరికీ హితమైన నీతులు చెప్పెదను. రెండవ పద్యం: అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయం కదరా సుమతి. భావం: ఓ సుమతి, మనకు ఆదుకొనని చుట్టాన్ని, ఎంత ప్రార్థించినను వరమియ్యని దేవతను, మంచి యుద్ధ సమయంలో తాను చెప్పినట్లు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడవవలెను అని భావం. తరువాతి పద్యం: అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను కొల్చి మిడుకుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతకవచ్చు మహిళో సుమతి. భావం: ఓ మంచి బుద్ధి కలవాడా, అడిగిన జీతం బియ్యని యజమానిని సేవించి కష్టపడట కన్నా మంచి ఎద్దులను కట్టుకొని పొలం దున్నుకొని బ్రతకడం మంచిది. తర్వాతి పద్యం: అడియ ఆశ కొలువు కొలవకు, గుడి మాన్యము చేయబోకు, కుజునులతోడన్ విడువక కూరిమి చేయకు, అడవి నింతోడరయక ఒంటి అరుగకు సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఏదో దొరుకుతుందని ఆశతో ఎవరిని సేవించకు, గుడి భూముల వ్యవసాయం చేయవద్దు, దుర్మార్గులతో స్నేహము చేయవద్దు, తోడు లేకుండా అడవిలో ఒంటరిగా పోవద్దు అని భావం. అదరము కదిలియు కదలక, మధురములగు మాటలుడిగి మౌనవ్రతుడవు, అధికారిక రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి. పద్యభావం: చక్కగా మంచి మాటలు మాని అధికారం అనే రోగం చేత ఎవరితో మాట్లాడకుండా చెవిటివాడు, గుడ్డివాడు, మోగవాడులాగా ఉన్న వ్యక్తిని చూచుట చాలా పాపము. తర్వాతి పద్యం చూద్దాం. అప్పుకొని చేయు విభవము, ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపమున్, తప్పరయని నృపురాజ్యము తెప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి. తెప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి. భావం: ఓ మంచి బుద్ధి కలవాడా, అప్పు చేసి సుఖములను అనుభవించుట, ముసలితనంలో యవ్వనంలో ఉన్న స్త్రీని పెండ్లాడటం, సరిగా విచారించగా శిక్షలు వేసే రాజ్యంలో ఉండటం మంచిది కాదు. ఇవి ముందు ముందు మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి అని భావం. తర్వాత పద్యం చూద్దాం. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారును ఏరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, మనకి అవసరానికి అప్పిచ్చే మిత్రుడు, రోగము వచ్చినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, ఎప్పుడూ ప్రవహించే నది, శుభాశుభాలు చేయించే బ్రాహ్మణుడు ఉన్న ఊరిలో ఉండము. ఇవి లేని ఊరిలో ఉండవద్దు అని భావం.
ఆ కొన్న కూడే అమృతము తాకొంక ఇచ్చువాడే దాతదరిత్రిన్ సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి. భావం: ఓ సుమతి, ఆకలితో ఉన్నప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగిన వాడు. జీవితాల్లో కష్టాలు వహించిన వాడే గొప్పవాడవుతాడు. ధైర్యంతో బంధుమిత్రులను ఆదుకునేవాడే వంశోద్ధారకుడు అగును అని భావం. ఆకలియుడుగని కుడుపును వేకటియగులంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మేదిని సుమతి. మేకల పాడియును రోత మేదిని సుమతి. ఈ పద్య భావం చూద్దాం. ఓ బుద్ధిమంతుడా, ఈ భూమి మీద మన ఆకలి తీర్చని భోజనం, గర్భం వచ్చినప్పటికీ వ్యభిచారాన్ని వదలని స్త్రీ, పాడైపోయిన నీళ్లున్న బావి, మేకల పాడియును రోత పుట్టిస్తాయి అని భావం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాతి వీడియోలో సుమతి శతకంలోని తర్వాతి 10 పద్యాలు చెప్పుకుందాం. ధన్యవాదములు.